చూడడం జరిగింది. మార్నింగ్ షో కూడా చూసాను. సినిమా అయితే అదిరిపోయిందన్న. సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఎ కంప్లీట్ పవర్ ప్యాక్ యాక్షన్ మూవీ. సినిమాకి ముగ్గురే హీరోలు, పవన్ కళ్యాణ్, సుజిత్ అండ్ తమన్. తమన్ బాలయ్య బాబుని ఎంత పర్సనల్ గా తీసుకుంటాడో మనందరికి తెలిసిందే. పవన్ అన్నను కూడా అంతే పర్సనల్ గా తీసుకున్నాడు. సినిమాలో నాకు నచ్చిన మూమెంట్ ఇంటర్వెల్ బ్యాంగ్ అన్న. లాస్ట్ డికేడ్ లో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సినిమా అని చెప్పొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో కూడా ది బెస్ట్ ఇంటర్వెల్ సినిమా అని చెప్పొచ్చు. టైటిల్ కార్డు తోటే మీకు పెట్టిన డబ్బులు అనేది వర్త్ అనిపిస్తాయి. ఎలివేషన్స్ కానీ, ఎగ్జిక్యూషన్స్ కానీ, మాడ్యులేషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. ఒక ఫ్యాన్ డైరెక్టర్ అయి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. హరిశంకర్ గబ్బర్ సింగ్ తీసి తన ఫ్యానిజం చూపించాడు. సుజిత్ కూడా ఈ మూవీ తీసి పవన్ ఫ్యాన్ అని తెలుసు కానీ మరి ఇంత పిచ్చి ఫ్యాన్ అని తెలియదు. అసలు సినిమా అయితే మామూలుగా లేదు. లాస్ట్ లో జపనీస్ డైలాగ్ చెప్పి వచ్చే నవ్వు అయితే ఏదైతే ఉందో చాలా గర్వంగా ఉంటుంది. అసలు యాక్షన్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, ఇంటర్వెల్ బ్యాంక్ కే మీకు పెట్టిన డబ్బులు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. నాకైతే పీక్స్ ఉంది. వాల్తేర్ వీరియాలో నేను చూసిన ఇంటర్వెల్ బ్యాంక్ కంటే చాలా డబల్ ఉంది. నాకు తెలిసి జల్సా తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంటర్వెల్ సీన్ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే మామూలుగా లేదు. ఎక్కడెక్కడైతే ఎలివేషన్స్ కావాలో అక్కడక్కడ చాలా పడ్డాయి. అండ్ బీజిఎం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని ఎవరు రాపేది అండ్ కామన్ ఆడియన్స్ చెప్తున్నా, వచ్చేసేయండి థియేటర్ కి. దసరా పండుగ మీకు ముందే వచ్చేసింది. చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి, చాలా దాచుంచారు. మీకు చెప్తే స్పాయిలర్ అవుతుంది. కొన్ని కొన్ని క్యామియోలు ఉన్నాయి, కొన్ని కొన్ని ప్లేబ్యాక్లు ఉన్నాయి. అసలు సినిమా అయితే ఎంతలా వాడాలో అంతలా వాడేశాడు. ఒకే మైనస్ ఉంది, మెలో డ్రామా కొంచెం ఎక్కువైంది. అయినా పర్లేదు, సినిమాకి దిష్టి చుక్కలాగా ఉంటుంది. అంతకు మంచి సినిమాలో వంక పెట్టడానికి ఏమీ లేదు. సినిమా అయితే అదిరిపోయింది. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా వెయిటింగ్. నాకు తెలిసి అఖీరానందాన్ని స్క్రీన్ ప్రజెన్స్ వాడారని అనిపిస్తుంది. కానీ అది ఎంతవరకు అనేది మళ్ళీ చూడాలి. అండ్ కొన్ని కొన్ని క్యామియోస్ ఉన్నాయి. అసలు సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా 12 years తర్వాత అదిరిపోయింది. ఖచ్చితంగా థియేటర్కల్ వాచ్ మూవీ. పైరసీని ఎంకరేజ్ చేయకండి. సాహా తోటి లింక్ కూడా కరెక్ట్ లింక్ పెట్టాడు. అంటే ఈ సీన్ ఇప్పుడు ఇక్కడ అవసరమా అన్నట్టు కాకుండా, అరే ఇది కదా సీన్ అని అనిపించింది. ఇది ఆల్రెడీ వాళ్ళు ముందే చెప్పేశారు సినిమా రిలీజ్ కు ముందే. ఇట్స్ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని. సో పార్ట్ 2 కూడా నాకు తెలిసి ఇంటర్ లింక్ అయి ఉంటుంది. నెక్స్ట్ మేబీ పార్ట్ 2 లో ప్రభాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. తెలియదు, చూడాలి. ఇక ఇప్పుడే ఓజీ చూడటం జరిగింది. అంటే సినిమా చూసుకుంటే డైరెక్టర్ సుజిత్ ఫ్యాన్స్ ని కేవలం ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకొని సినిమా అంతా నడిపించాడు అనిపించింది. ఫ్యాన్స్ కి మాత్రం ఐ ఫీస్ట్. స్టార్టింగ్ మనం చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఎలివేషన్స్ తోనే సినిమా నడిపించాడు అనిపించింది. అంటే స్టోరీని డామినేట్ చేసింది ఎలివేషన్స్. అంటే స్టోరీ ఉందా లేదా అన్నట్టుగానే ఉంది. ఎలివేషన్స్ అంతలా డామినేట్ చేసింది. అంటే ఈ రోజులో చూసుకుంటే మన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన సినిమాలు, కొన్ని సినిమాలు ఎలివేషన్స్ తోనే నడుస్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకొని సుజిత్ ఇలా చేశాడు అనిపించింది. కానీ సెకండ్ డే నుంచి చూసుకుంటే సినిమా నడిపించేది ఆడియన్సే కాబట్టి ఆడియన్స్ పల్స్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది. కేవలం ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీశాడు. ఇది ఫస్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ 100 crore షేర్ ఫిలిం అని చెప్పొచ్చు ఇది. అంటే ఇంత లేట్ గా పవన్ కళ్యాణ్ కొట్టడం చాలా దురదృష్టకరమే. అంటే ఎప్పుడో అత్తారింటి దారేది టైంలో హిట్ కొట్టాడు. ఆ టైంలోనే ఇప్పుడు చెప్పుకున్న పాన్ ఇండియా హీరోలు ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, వీళ్ళెవరికి కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది అప్పుడులో లేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా 100 crore షేర్ ఫిల్మ్ కొట్టబోయేసరికి నిన్న వచ్చిన తేజ సజ్జా కానీ, విజయ్ దేవరకొండ కానీ ఇటువంటి వాళ్ళు కూడా 100 crore షేర్ ఫిల్మ్ కొట్టారు. ఇంత లేట్ గా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ ఇంత లేట్ గా 100 crore షేర్ ఫిల్మ్ కొట్టడం బాధాకరమే. కానీ ఇది మాత్రం హిట్ అవుతుంది సినిమా. ఫస్ట్ 100 crore షేర్ ఫిల్మ్ అవుతుంది. కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్. సినిమా అంతా ఈ ఎలివేషన్స్ విత్ బీజిఎం మిక్స్ అయ్యి ఇది మాత్రమే సినిమాకి చాలా పాజిటివ్ పాయింట్. పవన్ కళ్యాణ్ స్వాగ్ మాత్రం అన్రీచబుల్. పవన్ కళ్యాణ్ స్వాగ్ ఒకటి, ఆ వాకింగ్ స్టైల్ కానీ, ఎప్పుడెప్పుడు ఎలివేషన్ సీన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందన్న సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ కంటే నెక్స్ట్ ఎప్పుడు ఎలివేషన్ సీన్ వస్తుందా అనేది ప్రేక్షకుడు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అంటే మీరు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లా ఊహించుకుంటే మాత్రం సినిమా మీకు నచ్చుతుంది. ఆడియన్స్ లాగా ఊహించుకుంటే మాత్రం మీకు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇది మోస్ట్ వైలెంట్ ఫిల్మ్. ఇది లేడీస్ కూడా ఇది చాలా ఇంత వైలెన్స్ తట్టుకోలేని వాళ్ళు చూడకపోవడం బెటర్. ఈ సినిమా
ఎందుకు చూడలేదన్న ఫీల్ అయితే కలగదు మీకు. అకిరానందన్ ఎంట్రీ లేదు, ఎవరిది ఎంట్రీ లేదండి. ఇది ఎంట్రీ ఎవరిది లేదు అట్లాగా. అయితే ఒక సాహోకి ఒక యూనివర్స్ లాగా సుజిత్ యూనివర్స్ లాగా ఒక చిన్న లింక్ అనేది పెట్టారు తప్పితే కావాలని ఇచ్చారనిపించింది అది. ఈ సినిమాకి స్టోరీ కానీ బాగుండుంటే ఇప్పుడు ఓజీ వర్సెస్ ఓమి చాలా ఫైట్ సీన్స్ పెట్టొచ్చు. వాళ్ళు కొట్టుకునే దానికి ఒక అర్థం ఉండాలా. ఈ స్టోరీకి ఒక బలంగా లేకపోవడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య కొట్టుకునే సీన్స్ కానీ అంత ఇంపాక్ట్ చూపించే అనిపిస్తుంది. సుజిత్ సక్సైడ్ ఫ్యాన్స్ ని పట్టుకోవటం వల్ల ఇప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత ఇంతవరకు పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలి, ఇలా ఉండాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ఏ డైరెక్టర్ కూడా ఇలా చూపించలేకపోయారు. అంటే పవన్ కళ్యాణ్ మధ్యలో రీమేక్ సినిమాలు తీశాడు, స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ తీసిందే తక్కువ. కానీ గబ్బర్ సింగ్ తర్వాత ఫ్యాన్స్ పల్స్ పట్టుకొని ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఐ ఫిస్ట్ అని చెప్పొచ్చు. పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్స్ ఏమీ బ్రేక్ చేయదు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈయనే బిగ్గెస్ట్ స్టార్ హీరో, ఈయనే నెంబర్ 1 ఫాలోయింగ్ ఉన్న హీరో. కానీ ఇన్ కేస్ స్టేట్ దాటితే మాత్రం ఇప్పుడు అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. కాబట్టి ఈ ఓవరాల్ గా కలెక్షన్స్ అన్ని బ్రేక్ చేయాలంటే అంత పాసిబుల్ కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాలు దాటితే అంత క్రేజ్ లేదు కాబట్టి ఈ సినిమా తన్నా రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ గా ఇది ఓజీ అవ్వబోతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లా ఏంది అది అట్లాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భారతదేశంలో ఎవడన్నా తీసిండా? తీయలే. ఇట్లుంది అక్కడ చూస్తుంటే నాకు ఈ గూప్ జోమ్ అనేది నాకు ఇప్పటివరకు తెలియదు. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూడంగానే గూప్ జోమ్ ఇట్లా ఉంటుందా అనిపించింది. ఈ థియేటర్ లో పోతే, ఆ సినిమా హాల్లో పోతే ఆ బెంచ్లు ఇరిగిపోయినాయి. పాపం ఆ సినిమా ఓనర్కి ఎంత నష్టం అవ్వచ్చు. దయచేసి అట్లా చేయకండి. కాకపోతే అట్లానే ఉంటది. ఒక్కొక్కడు ముళ్ళ కంచెలు పెట్టి పైన పోయి డాన్స్ చేస్తారని అభిమానులు. అదే కదా కావాలి. ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలివెన్స్ సీన్లే కదా కావాల్సింది. స్టోరీ లేదని చెప్తే మీ కర్మయ్య కాదు. యాంటీ ఫ్యాన్స్ మీరు సినిమా చూడకండి, దయచేసి చూడకండి. చూసే వాళ్ళని చూడనివ్వండి 100%. మీరు ఎట్లాగో దొంగచాటుల కండువా ఇట్లాంటి కండువా వేసుకొని పవన్ కళ్యాణ్ అభిమానుల ముసుగులో వచ్చి చూస్తారు. ఆ గాడిదలు పోయి ట్రోలింగ్ చేస్తారు. మీరు ట్రోలింగ్ చేసినా ఏం చేసినా మా దగ్గర దమ్ముంది, కంటెంట్ ఉంది. మా సినిమా 100% 2000 కోట్లు వసూలు చేయబోతుంది. నిజంగా అమ్మా లవ్ స్టోరీ అంటే ఉంటదమ్మా, కొద్దిగా సింక్ అవుతుంది. కాకపోతే ముఖ్యంగా డైరెక్టర్ గారు యాక్షన్ ఒక నమ్మకం గురించి వాటి జెన్యున్ గా కామన్ ఆడియన్స్ ఏం చెప్తారో నేను చెప్తున్నా. నేను ఫీల్ అయింది నేను చెప్తున్నా. సో ఓజీ సినిమా నా దృష్టిలో ఒక యావరేజ్ ఫిలిం. నేను 5కి 3 ఇస్తా. ఒకటే సాంగ్ ఉంది, అది కూడా లవ్ సాంగ్ ఒకటి ఉంది. ఆయన నుంచి డాన్స్ ఆ కామెడీ టైం మిక్స్ అయ్యాం, కామెడీ గట్ట లేదు. సో ఓవరాల్ గా ఓజీ ఒక యావరేజ్ ఫిలిం. అదే అన్న, వాళ్ళు ఓన్లీ ఆ ఎలివేషన్స్ ఆ ఫైట్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు, స్టోరీని గాలికి వదిలేశారు. సో అదొకటి నన్ను డిసప్పాయింట్ చేసింది. నేను హీరోయిన్ గురించి వెళ్ళా, కళ్యాణ్ గారి కోసం వెళ్ళాను. సో కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ అంటే బాగుంది. ఇంకా బాగా చేసి ఉంటే పుష్ప 2 కేజీఎఫ్ రికార్డుని బద్దలు కొట్టేది అనిపించింది. సో అదొకటి డిసప్పాయింట్ చేసింది. ఉంటుంది, ఉండాలి, ఫ్యాన్స్ కి బాగా నచ్చుద్ది ఓజీ. సో నన్ను అయితే డిసప్పాయింట్ చేసింది. చేశారు ఒక 1 మినిట్ ఏమో పెట్టారు, అలా ఫాదర్ క్యారెక్టర్ అది. సో ఓకే బ్రో, మెగా అభిమానిగా చెప్తున్నాను. దసరాకి మెగా ఫ్యాన్స్ కి పండగ ఈ సినిమా. నేనే ఒక మెగా అభిమానిగా హరిహర వీరమల్లు బాగాలేదని చెప్పాను. సినిమా ఏదైనా బాగాలేదంటే బాగాలేదని ఒప్పుకుంటాను, బాగుందంటే బాగుందని ఒప్పుకుంటాను. ఓజీ బ్లాక్ బాస్టర్. 5-10 వయసులో యంగ్ పవన్ కళ్యాణ్ లాగా యాక్ట్ చేశారు. ఎక్కడా కూడా ఫైట్ సీన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించవు, చాలా న్యాచురల్ గా ఉంటాయి. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్పొచ్చు, సినిమా సూపర్ హిట్. ఒక మెగా అభిమానిగా చెప్తున్నాను, అందరూ వచ్చి చూడొచ్చు. ఎక్కడా పేరు పెట్టిలా లేదు సినిమా. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటాగే పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు వర్షం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ను మారిస్తే ఈ రోజు ప్రీ రిలీజ్ లో వర్షం ఈ సినిమాని బ్లాక్ బాస్టర్ గా నిలిచేలా చేసింది. అదొక సెంటిమెంట్ గా అనుకోవచ్చు. కొంతమంది ట్రోల్ చేశారు, ఆచార్యలో కూడా వర్షం పడింది సినిమా పోతుందని. వాళ్ళందరికీ ఇది ఒక సమాధానం. ఓజీ దసరాకి బ్లాక్ బాస్టర్, మెగా ఫ్యాన్స్ కి పండగ అని చెప్పొచ్చు. స్టోరీ స్లోగా ఉంటే స్లోగా ఉందంటారు, ఫాస్ట్ గా ఉందంటే ఫాస్ట్ గా ఉందంటారు. బ్రో, సినిమా ఎలివేట్ చేయాలి కదా, సినిమా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఇప్పుడు సడన్ గా ఒక డోర్ సీన్ తీసి నెక్స్ట్ సీన్ ఎక్కడికో వేరే చూపిస్తే ఎవరికి అర్థమైతే? సినిమా అర్థం అవ్వాలి కదా. అలాగే పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో ర్యాంపేజ్ లా ఉంటది. అది
సినిమా మరి పవన్ కళ్యాణ్ గారి డేట్స్ రావాలి కదా, ఇప్పుడే మన KGF 3 ఇంకా రాలేదు, పుష్ప 3 ఎప్పుడు వస్తుందో తెలియదు, అలాగే OG 2 కూడా టైం పడుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ సినిమా మెగా అభిమానులు అందరూ ఎంజాయ్ చేస్తారు, బయట ఫ్యాన్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. గూస్ బంప్ మూవ్మెంట్స్ అయితే ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ కి తెలుసు ఫ్యాన్స్ ఏ విధంగా సినిమా కోరుకుంటున్నారో, ఫ్యాన్స్ పల్స్ తెలుసు కాబట్టి ఫ్యాన్స్ కి ఏ విధంగా కావాలో ఆ విధంగా స్క్రీన్ ప్లే, దర్శకత్వం సుజిత్ గారు సూపర్ అని చెప్పొచ్చు. తమన్ గారు అలాగే మేసం తిప్పినప్పుడు కానీ ఇంటర్వ్యూస్ లో ఇదొక సినిమా తమిళోళ్ళకి వేరే వాళ్ళకి సమాధానం అని అన్నప్పుడు ఎందుకు సినిమా రిలీజ్ అవ్వకుండా ఇంత ఓవర్ ఇస్తున్నారు అనుకున్నాను, కానీ ఆయన దగ్గర దమ్ముంది కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడారు. తమన్ నందమూరి తమన్ కాదు, ఇప్పుడు కొనిదెల తమన్ ఈ సినిమాతో. థ్యాంక్ యూ. వసి అన్నది ఓకే అన్న. సో OG మూవీ చూడడం జరిగింది. సినిమా వరకు చూసుకుంటే అన్న, ఆ సినిమా వరకు చూసుకుంటే ఆయన ఎలివేషన్ కి, ఆయన లుక్స్ కి, ఆయన నడవడికి, అదే ఆయన పవర్ఫుల్ రోల్ కి అయితే మాత్రం క్యారెక్టరేషన్ కి సూపర్ అని మనం యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. సుజిత్ మాత్రం సుజిత్ ని ఎక్కడో పెట్టాడు సినిమాలో అయితే మాత్రం. తమన్ బీజిఎం కూడా చాలా బాగుందన్న. తమన్ బీజిఎం కొత్తగా ట్రై చేశాడు. కొన్ని చోట్ల ఇంటర్వెల్ బీజిఎం అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ ఇంటర్వెల్ సీన్ 10 నిమిషాలు అయితే ఇక గూస్ బంప్స్ అనమాట. ఎవరు పవర్ స్టార్ గారి సినిమాలు ఈ మధ్య కాలంలో కానీ ఏ సినిమాలో కూడా ఇలాంటి ఇంటర్వెల్ చూస్తుండ్రు, అంత బాగుంటది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత 20 నిమిషాలు ఆయన లుక్స్ కార్డు పోలీస్ స్టేషన్ లో సీన్ ఉంటది అన్న. నిజంగా ఆయన లుక్స్ అన్న సీన్ అయితే గూస్ బంప్స్ అన్న. కాకపోతే ఏంటంటే సినిమాని మాత్రం కొంచెం ఫస్ట్ హాఫ్ లో కావచ్చు, సెకండ్ హాఫ్ లో కొంచెం బోరింగ్ తెప్పించారన్న. అది స్టోరీ అంటే స్టోరీ పరంగా కొంచెం రొటీన్ చేశారు. కాకపోతే మళ్ళీ క్లైమాక్స్ అరగంట మాత్రం ఏదైనా కూర్చోవచ్చు, ఎప్పుడో కూర్చోడు సీట్లో తద్ద వెళ్ళిపోద్ది. అలాగే సాహోగులించడం అనేది చాలా బాగా అనిపించింది. ఒక ప్రభాస్ అభిమానిగా సాహోగులించడం అనేది ఆ యూనివర్స్ స్టార్ట్ చేసింది మాత్రం సూపర్ అనమాట. ఆ సెకండ్ పార్ట్ ఉంటుంది, అనౌన్స్మెంట్ చేశారు. సెకండ్ పార్ట్ లో ప్రభాస్ గారు క్యామియో ఉంటే దద్ద వెళ్ళిపోతారు అనమాట థియేటర్ లో. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ పీక్స్ ఉంటాయి అన్న. ఆ సీన్లు కూడా చాలా బాగుంటాయి. ఇంకా తమిళ బీజం కూడా బాగానే చేశారు, సూపర్ చేయడం. అంటే మేసం తిప్పినంత లేదు కానీ ఆయన కొత్తగా ట్రై చేసి ఒక ఎలివేషన్ లో పెట్టాడు అనమాట. అది వరకు అయితే నాకు బాగా అనిపించింది. బీజం ఎక్కడ బోర్ కొట్టదు. సో ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి హై ఫీస్ట్ అవ్వచ్చు, కానీ అదర్ ఫ్యాన్స్ కి ఓకే జస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు. కలెక్షన్ పరంగా అయితే ఆయనకున్న ఇమేజ్ కి ఇప్పుడున్న సినిమా హైప్ కి 200 కోట్లు దాటొస్తుంది. ఈజీగా 300 కోట్లు కూడా కలెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.